Hi everyone, welcome to our channel. Today's video is senior inter maths 2 లో integration లో indefinite integration అన్న సేమ్ integration లో part 11. This is the last part. Indefinite integration ఉందిగా 6th year ఇది లాస్ట్ పార్ట్. ఇది ఇంట్రడక్షన్ ఫార్ములాస్. రిడక్షన్ ఫార్ములాస్ నుంచి మ్యాక్సిమం ఒక లాంగ్ ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సైన్, కాస్, టాన్, సెక్, కొసెక్, నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పవర్ ఎక్స్. ఇవి మనకు మెయిన్గా ఉండే ఫార్ములాస్. ఇక్కడ చూస్తే ఏమన్నాడు, రిడక్షన్ ఫార్ములాస్. మనకు రిడక్షన్ ఫార్ములాస్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఈజీగా ఉంటాయి. ఎట్ ఏ టైం కన్ఫామ్గా వచ్చే క్వశ్చన్ మనకు 6D అండ్ ఎఫ్, డిఎక్స్ అయితే ఎఫ్ఎక్స్ అయితే మనకు మ్యాక్సిమం లాంగ్ ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉన్న టాపిక్స్. మనం ఎంత ఎక్కువ ప్రిపేర్ అవుతే అంత బెటర్. వీటిని పర్ఫెక్ట్ ప్రిపేర్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కు ఆల్టర్నేటివ్లో నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంది. ఓకే, నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంది. ప్లే స్టోర్లో ఉంటుందండి. ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మెటీరియల్స్ కానీ ఏవి ఉన్నా పోస్ట్ చేస్తుంటే అన్నీ ఫ్రీగానే ఉంటాయి. మీరు అక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మనకి ఎంసెట్ కోర్స్ కూడా ఉంది, అందులో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూజ్ చేసుకోండి. కానీ డౌన్లోడ్ చేసుకోండి. ఎట్ ఏ టైం ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ ఉన్నా కానీ అవన్నీ మీకు టాపిక్ వైజ్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. అవి మీకు ఈజీగా ఉంటుంది. అంటే మీరు ఆర్గనైజ్ చేసుకోవడం కానీ దేనికైనా యాప్ అనేది కన్వీనియంట్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఫాలో కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. నెక్స్ట్ మనం రిడక్షన్ ఫార్ములాస్కి వెళ్తే మనకు ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ రెండు క్లబ్ చేసుకుంటూ వెళ్తాయి. ఎందుకంటే మనకి ఈ రిడక్షన్ ఫార్ములా ఎప్పుడైనా కూడా మనం చెప్పుకుంటప్పుడు అలాగే ఫస్ట్ రిడక్షన్ ఫార్ములా. ఫస్ట్ వన్ ఈజ్, మీరు చూస్తే ఫస్ట్ రిడక్షన్ వచ్చేసి రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n e పవర్ ax for dx n being a positive integer. In reduction formulas means, for example మనం x ఇంటూ సైన్ ఎక్స్ ఉంది, 1 టైం డిఫరెన్షియేషన్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ ఉంది, 2 టైం చేస్తాం. ఎక్స్ క్యూబ్ ఇంటూ సైన్ ఎక్స్ 3 టైం చేస్తాం. అయితే ఈ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనేది హెవీగా అవుతున్న కొద్దీ మనం హైయెస్ట్ వాల్యూస్ వచ్చినప్పుడు సింప్లిఫై చేయడం ఎంత హార్డ్ అవుతుంది అనిపిస్తే మనం ఆ ప్లేస్లో సింపుల్గా క్వశ్చన్ సాల్వ్ చేయడానికి యూజ్ అయ్యే ఫార్ములాసే రిడక్షన్ ఫార్ములాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. సో డైరెక్ట్ ఏమొస్తుంది మనకు, ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. ఎక్స్ ఇంటూ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. అంటే ఇవి డైరెక్ట్ చెప్పేస్తాం. బట్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ 2 టైమ్స్ చేయాల్సి వస్తుంది. ఎక్స్ క్యూబ్ ఈ పవర్ ఎక్స్ 3 టైమ్స్ చేయాల్సి వస్తుంది. అంటే మనకు వాల్యూస్ ఇంక్రీజ్ అయినా కొద్దీ మనకేమవుతుంది, వాటిని చేయాల్సిన మెథడ్ అనేది లెంతీ అవుతుంది. ఆ లెంతీని సింప్లిఫై చేయడానికే యూజ్ చేసేది రిడక్షన్ ఫార్ములాస్. అంటే మనకు షార్ట్ కట్, సింపుల్గా చెప్పుకోవాలంటే మనకు షార్ట్ కట్ లాగా అలాంటి క్వశ్చన్స్ వస్తే కంపేర్ చేసుకొని సింప్లిఫై చేయడం. రైట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇవ్వ. లెట్ వి టేక్ in ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్. ఓకే, హియర్ వి యూజ్ ద ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ u v dx ఈజ్ ఈక్వల్ u ఇంటిగ్రేషన్ ఆఫ్ v dx మైనస్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రేషన్ ఆఫ్ v dx whole dx. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ u v dx ఈజ్ ఈక్వల్ u ఇంటిగ్రేషన్ ఆఫ్ v dx మైనస్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రేషన్ ఆఫ్ v dx whole dx వచ్చేసింది. whole dx వస్తే హియర్ వాట్ ఈస్ ద v వాల్యూ? హియర్ మన అకార్డింగ్ టు ఐలెట్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ద u వాల్యూ, ఈ పవర్ ax ఈజ్ ద v వాల్యూ కన్సిడర్ చేస్తాం. మనం టోటల్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎలా అప్లై చేస్తాం? అకార్డింగ్ టు ఐలెట్ యూజ్ చేస్తాం. అదే ఐలెట్ నేను ఇక్కడ యూజ్ చేస్తే వాట్ ఈస్ ద u వాల్యూ? u వాల్యూ ఈజ్ ఎక్స్ పవర్ ఎన్, v వాల్యూ ఈజ్ ఈ పవర్ ax వచ్చేసింది. సో in ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఈ పవర్ ax dx మైనస్ d బై dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v వాల్యూ ఈ పవర్ ax dx whole dx. Right.
x power n integration of e power x value e power x by a minus d by dx of x power n value n into x power n minus 1. Derivative of x power n value is n into x power n minus 1. Integration of e power x dxకి వచ్చేసింది. అయితే ఇక్కడ చూడండి x power n into e power ax by a minus divided by a, because of here x coefficient is equal to how much a కాబట్టి డివిజన్లో a రాసాం. n is the constant term, a also constant term, take outside n by a x power n minus 1 into e power ax dx. చూడండి ఇక్కడ పవర్ n ఎగ్జిస్ట్ అవుతుంది. x పవర్ ఈజ్ వాట్ ఇయర్ n. సో x పవర్ n కాబట్టి we take in. x పవర్ n ఉంటే మనం ఏం తీసుకున్నాం, in కన్సిడర్ చేస్తాం. ఇయర్ x పవర్ n minus 1 ఈజ్ దేర్, దట్స్ వై x పవర్ n into e పవర్ x by a minus n by a into in minus 1. దిస్ ఈజ్ ద in వాల్యూ. ఓకేనా, ఇదేంటి మనకు టోటలీ in వాల్యూ. ఇది మనకు రిడక్షన్ ఫార్ములా. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ x, ఇక్కడ ఈ పవర్ ప్లేస్లో మనకు వాల్యూ చేంజ్ చేస్తూ ఉంటే వి అప్లై ద in ఫార్ములా ఈజ్ ఈక్వల్ x పవర్ n e పవర్ ax by a మైనస్ n by a in మైనస్ 1. ఎలా సార్ అంటే ఎగ్జాంపుల్గా చూడండి, ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x క్యూబ్ e పవర్ 5x dx. x క్యూబ్ e పవర్ 5x dx మనం ఏ ఫార్ములా అప్లై చేస్తామండి, ఇక్కడ మనం అప్లై చేసే ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n, ఓకేనా, e పవర్ ax dx ఈక్వల్ టు నథింగ్ బట్ దీన్ని in అని కన్సిడర్ చేస్తాం. సో ఫార్ములా x పవర్ n e పవర్ ax by a మైనస్ n by a in మైనస్ 1. ఓకేనా, ఇది మనకు ఫార్ములా చేసే ఫార్ములా. ఇయర్ కంపేర్ చేసుకుంటే n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, n ఈక్వల్ టు 3, a ఈక్వల్ టు 5. రైట్, n ఈజ్ ఈక్వల్ టు వాట్ 3, a ఈజ్ ఈక్వల్ టు వాట్ 5. సో n ఈక్వల్ టు 3గా కన్సిడర్ చేశాను నేను, a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ 5గా కన్సిడర్ చేస్తాం. n ఈజ్ ఈక్వల్ 3, a ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఎప్పుడైతే కన్సిడర్ చేసామో జస్ట్ సబ్మిట్ చేయాలి. సో వాట్ ఈస్ ద n వాల్యూ 3 కదండి, i4 వచ్చేది. మనకు ఫార్ములా ఏం రాయొచ్చు, in ఈక్వల్ టు ఫార్ములా x పవర్ n e పవర్ ax by a minus n by a in minus 1. So in place of n what we write, 4 i3 x cube e power 3 in place of a we write 5x by 5 minus 3 by 5 n value 3 minus 1. So i3 equal to x cube e power 5x by 5 minus 3 by 5 i2. 3 by 5 i2. సార్ మళ్ళీ i2 ఉంది, ఎండ్ ఆఫ్ ది వాల్యూస్లో c రావాలి, బట్ i2 ఉంది కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ మళ్ళీ అగైన్ యూజ్ దిస్ ఫార్ములా యూజ్ చేస్తే ఇన్ ప్లేస్ ఆఫ్ n వాట్ వి రైట్, x క్యూబ్ e పవర్ 5x by 5 minus 3 by 5. అగైన్ అప్లై ద ఫార్ములా. ఇన్ ప్లేస్ ఆఫ్ x ఓన్లీ, n వాల్యూ 3 e పవర్ 5x by 5 minus n వాల్యూ 3 by 5 i పవర్ 2 minus 1. n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 3, అవునా, ఇక్కడ 2 కదా, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, సారీ ఓన్లీ 2. ఇక్కడ ఎంత n వాల్యూ, i2 ఉంది కాబట్టి n వాల్యూ 2 కాబట్టి 2 రాస్తా. 2 మైనస్ 1 వచ్చేస్తుంది, అంటే x క్యూబ్ e పవర్ 5x by 5 3 5 is 15 3x square e పవర్ 5x by 5 5 is 25. నెక్స్ట్ 5 5 is 3 3 is 3 2 is 6 5 5 is 25. ఇక్కడ ఏముంది, i2 మైనస్ 1 i1 ఎగ్జిస్ట్ అవుతుంది. i1 రాస్తే ఏమవుతుందండి, i1 సబ్మిట్ చేయాలి ఇందులో, మైనస్ ఆఫ్ i సబ్మిట్ చేయండి. i1 మీన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ n 1 సబ్మిట్ చేస్తాం, x e పవర్ 5x by 5 మైనస్ 1 by 5 i1 మైనస్ 1. చూడండి ఇక్కడ సింప్లిఫై చేస్తే నెక్స్ట్ రైట్ ఇక్కడ రాస్తున్నా, x క్యూబ్ e పవర్ 5x by 5 మైనస్ 3x స్క్వేర్ e పవర్ 5x by 25. చూడండి 25 5 is 125 ప్లస్ 6 into x e పవర్ 5x by 25 125. నెక్స్ట్ 25 5 is 5 అంటే మైనస్ 1 by 125. బట్ i0 ఇంటిగ్రేషన్ ఆఫ్ i0 అంటే వాల్యూ ఏంటంటే ఇక్కడ 0 అన్నట్టు, అక్కడ 1 ఉందని మీనింగ్. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఆఫ్ i0 అంటే ఏం తీసుకుంటాం, 1 అని కన్సిడర్ చేసుకుంటాం. అయితే ఇక్కడ 1 ప్లేస్లో ఇన్ ప్లేస్ ఆఫ్ n 0 సబ్మిట్ చేసామనుకో వాల్యూ ఏమవుతుంది, 0 అయిపోతుంది.
అవునా? చూడండి ఇక్కడ ఐఏ నాట్ కదా, ఎన్ ప్లేస్ ఆఫ్ ఎన్ ఏం చేసుకోవాలి ఇప్పుడు నేను 1 - 1 అంటే ఐ నాట్ వచ్చేస్తా. ఐ నాట్ని నేను ఇక్కడ సబ్మిట్ చేస్తా. ఐ నాట్ని సబ్మిట్ చేస్తే ఏమొస్తుందని చూడండి. సో ఎక్స్ ఎన్ కదా, రైట్. ఎక్స్ పవర్ 0 ఈ పవర్ 5x/5 మైనస్ n - 1 అనేది ఉండదు ఇక మనకు. ఎన్ ఎందుకు 0 బై సంథింగ్ ఏమో 0. సో ఇక్కడికే క్లోజ్ అయిపోతుంది. దీన్ని మనం x³ ఈ పవర్ 5x/5 మైనస్ 3x² ఈ పవర్ 5x/25 ప్లస్ 6x ఈ పవర్ 5x/125 మైనస్ ఈ పవర్ 5x/625 ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. అంటే మనకు ప్రతిదానికి ఇలా అప్లై చేస్తూ ఉండాలి. అంటే సార్ x³ ఈ పవర్ x 3 టైమ్స్ ఇంటిగ్రేషన్ బై పార్ట్ చేయరాదా సార్ అంటే, మీరు 3 టైమ్స్ ఇంటిగ్రేషన్ బై పార్ట్ చేసినా కూడా 100% అది రైటే. అంటే యాజోరేషన్ అంటే ఎలా అప్లై చేసుకున్నా కూడా ఎలాంటి చేంజెస్ ఉండవు. ఓకేనా, రైట్. వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. ఇందులోనే ఫస్ట్ బిట్లో ఉన్నాయి, ఒక రెండు చేస్తే మీకు ఈజీగా ఉంటుందని అంతే. యా, x³ ఈ పవర్ ax ఉంది. ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్సైజ్ 6Fలో ఉన్నాయి. ఓకేనా, అర్థమైందిగా, రైట్. రబ్ చేస్తున్నా, ఆ క్వశ్చన్ చెప్పేసుకుందాం. ఈ పవర్ x ఉన్నాయి, ఎట్ టైం కంప్లీట్ అయిపోతాయని మనకు. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 6Fలో ఎవాల్వ్ ద ఫాలోయింగ్ ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ x ఆఫ్ 1 + x² dx. ఈ పవర్ x ఆఫ్ 1 + x² dx. దీన్ని మనం u ఇంటూ v అప్లై చేసి ఫార్ములా అప్లై చేస్తాం, లేదంటే డైరెక్ట్ 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ బై పార్ట్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే బై యూజింగ్ ద ఫార్ములా, రిడక్షన్ ఫార్ములా అంటే నాకు చేయొచ్చు, లేదంటే మనకు నచ్చింది చేసుకోవచ్చు. సింప్లిఫై చేస్తే సొల్యూషన్లో ఈ పవర్ x ఇంటూ 1 ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ x ఇంటూ x² హోల్ dx. ఓకేనా, హోల్ dx అంటే ఇక్కడ మీరు కరెక్ట్గా అప్లై చేస్తే లేట్ I2 ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ x x² dx. I2 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x x² dx. సార్ మళ్ళీ ఇలాగ మాకు అది చెప్పారు కదా సార్ అనుకుంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్ చెప్తా చూడండి. దీన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్ చేద్దాం, ఇంకా మీకు అంటే బెటర్గా ఎగ్జామ్లో టఫ్ లేకుండా. ఈ పవర్ x 1 + x² dx ఉంది. సో 1 + x² dx ఉంటే దిస్ ఈజ్ ద u వాల్యూ, దిస్ ఈజ్ ద v వాల్యూ. ఐ అప్లై ద ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్. u వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ 1 + x² ఇంటిగ్రేషన్ ఆఫ్ v వాల్యూ ఈ పవర్ x dx మైనస్ d/dx ఆఫ్ 1 + x² ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ x dx హోల్ dx. ఓకేనా, రైట్. 1 + x² ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ x వాల్యూ ఈ పవర్ x, డెరివేటివ్ ఆఫ్ 1 వాల్యూ 0, డెరివేటివ్ ఆఫ్ x² వాల్యూ 2x, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ x వాల్యూ ఈ పవర్ x dx. వచ్చిందా, రైట్. 1 + x² ఈ పవర్ x మైనస్ 2 ఈజ్ ద కాన్స్టాంట్, టేక్ అవుట్ సైడ్ x ఇంటూ ఈ పవర్ x dx. అంటే ఇక్కడ కూడా మనం కేర్ఫుల్గా ఏమవుతుంది, x ఇంటూ ఈ పవర్ x dx అప్లై చేస్తారు. x ఇంటూ ఈ పవర్ x dxలో మనం మెయిన్గా కన్సిడర్ చేసేది అంటే టఫ్గా కాకుండా సింపుల్గా చూడండి. x ఇంటూ అగైన్ వి అప్లై ద uv మెథడ్. u దిస్ ఈజ్ ద v అంటే 2 టైమ్స్ అప్లై చేస్తా, ఇంతకుముందు కూడా అదాను కదా. సో ఆల్రెడీ మనకు మీకు ఫార్ములా తెలిస్తే ఓకే డైరెక్ట్, లేకపోతే డైరెక్ట్ 1 + x² ఈ పవర్ x మైనస్ 2 ఇంటూ x ఇంటూ ఇంటిగ్రేషన్ ఈ పవర్ x dx మైనస్ d/dx ఆఫ్ ఈ పవర్ x ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ u వాల్యూ ఈజ్ ఈక్వల్ టు x కదా, x ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ x dx హోల్ dx we get only. Just observe 1 + x² ఈ పవర్ x మైనస్ 2 ఆఫ్ x ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ x వాల్యూ ఈ పవర్ x, డెరివేటివ్ ఆఫ్ x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ x మళ్ళీ ఈ పవర్ x వస్తుంది, ఈ పవర్ x ప్లస్ c. ఫైనలీ వాట్ వి గెట్ 1 + x² ఈ పవర్ x మైనస్ 2x ఈ పవర్ x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 ఈ పవర్ x ప్లస్ c. ఆర్ మీకు ఇంకేమైనా చేంజ్ చేయాలంటే ఏం చేయొచ్చు, డైరెక్ట్లీ ఈ పవర్ x కామన్ తీసి కూడా మనం సింప్లిఫై చేయొచ్చు. ఓకేనా, ఇది ఆన్సర్. అంటే ఇలా చేసుకోవచ్చు, మీరు ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. మళ్ళీ ఫార్ములా అప్లై చేద్దాం చూడండి. ఫార్ములా అప్లై చేసి ఒక క్వశ్చన్ చేద్దాం, మీకు ఇంకా ఈజీగా ఐడియా ఉంటుంది. ఒక క్వశ్చన్ ఉంది, రైట్. ఇవి మాత్రమే చేంజ్ చేస్తాం. ఇవి 2 మార్క్స్కి వస్తే రావచ్చండి, లేకపోతే ఇన్ కేస్ ఇవే 7 మార్క్స్ క్వశ్చన్స్ అడిగితే మాత్రం ఏమడుగుతాడంటే
అటాచ్డ్గా ఎవాల్యుయేట్ చేశాక రిడక్షన్ ఫామ్లో ఫైండ్ అవుట్ చేశాక అటాచ్డ్లో అడగవచ్చు మనకు. రైట్, క్వశ్చన్ వచ్చేసి x స్క్వేర్ e పవర్ -3x dx, e పవర్ -3x dx. ఇక్కడ ఫార్ములా ఏంటి? హియర్ n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2, a వాల్యూ ఈజ్ -3. n వాల్యూ 2 అయితే a వాల్యూ వచ్చేసి మనకు -3 అయితే సబ్మిట్ చేద్దాం. I2 ఈక్వల్ టు x స్క్వేర్ e పవర్ -3x బై -3 మైనస్ n వాల్యూ 2 -3. సో I2 -1. I2 ఈక్వల్ టు -x స్క్వేర్ e పవర్ -3x బై 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2/3. I2 -1 ఏమవుతుంది? I1 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? I2 -1 I1 వాల్యూ. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ n ఏం సబ్మిట్ చేయాలి మనం? 1 సబ్మిట్ చేస్తే సరిపోతుంది. 2 - 1 అంటే 1 వస్తుంది కదా, I1 ఉంది. ఇన్ ప్లేస్ ఆఫ్ n వి సబ్మిట్ ద 1. x e పవర్ ax బై -3 కదా, -3 -1 బై -3 I1 -1. ఓకే, సో I2 ఈక్వల్ టు -x స్క్వేర్ e పవర్ -3x బై 3 ప్లస్ 2x e పవర్ -3x బై 3. 3 how much? 9. -9 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2/3 అంటే 2/9. I0 వస్తుంది. I0 మీన్స్ ఇక్కడ ఏమవుతుంది? I0 అవుతుంది. I0 అవుతే n వాల్యూస్ కూడా మన 0. n వాల్యూ ఇక్కడ 0 సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే x పవర్ 0 e పవర్ -3x బై -3 ఇది ఎలాగో 0 అయిపోతుంది. ఓవరాల్గా ప్లస్ c. రీజన్ ఏంటి సార్? ఇన్ ప్లేస్ ఆఫ్ n వెన్ వి సబ్మిట్ ద 0 ఇట్ బికేమ్ టోటల్గా ఏమవుతుందండి? 0 ఇంటూ సంథింగ్ వాల్యూ 0. రైట్, ఇట్ టోటల్ ఆన్సర్ ఈస్ -x స్క్వేర్ e పవర్ -3x బై 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2x e పవర్ -3x బై మైనస్ ఆల్రెడీ రాసాం కదా, ఓన్లీ వి గెట్ సింగిల్ మైనస్ ఓన్లీ -2 3 9s 27 e పవర్ -3x ప్లస్ ఈజ్ ద ఆన్సర్. లేదంటే 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేసినా కూడా వచ్చిన ఆన్సర్ మనకు రైటే అవుతుంది 100%. ఓకేనా, ఇది మనకున్న క్వశ్చన్లు. ఇది ఈ పవర్ ఎక్స్ రిలేటెడ్. ఇంకొక క్వశ్చన్ ఉంది, అది మీరు చేసేయండి, మీకు ఇచ్చేస్తా. రైట్, ఇది సెకండ్ క్వశ్చన్. దిస్ వన్ ఈజ్ ద సెకండ్ వన్. వి గో ఫర్ ది థర్డ్ క్వశ్చన్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ e పవర్ ax dx. బిఫోర్ క్వశ్చన్లో ఏం చేశాను? ఎక్స్కు కోఎఫిషియంట్ 5 ఉంది, ఈ క్వశ్చన్లో మాత్రం a ఉంది. ఓకేనా, ఇది ఈ క్వశ్చన్. ఓకే, x పవర్ n, ఇంకోటి hence deduce that x పవర్ n e పవర్ -x ఉంది, అది మీరు ట్రై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ nx, రిడక్షన్ ఫార్ములా ఫర్. ఓకే, రిడక్షన్ ఫార్ములా. రిడక్షన్ ఫార్ములా సైన్ పవర్ nx, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ nx అప్లై చేస్తాం మనం. ఇక్కడ సైన్ పవర్ nx అప్లై చేస్తే కేర్ఫుల్గా చూడండి, చాలా సింపుల్, టఫ్ ఏమి ఉండదు. లెట్ in ఈక్వల్ టు వాట్ వి టేక్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ nx dx. in is equal to sin power nx dx. మోస్ట్ ఇంపార్టెంట్, sin cos tan sec. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin power nx dx ఇక్కడ మనం కన్సిడర్ చేస్తే లేట్ i పవర్ n వచ్చిందా, నేను మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నా. ఒకటే టర్మ్ ఉంటే మనకి ఎలాంటి పాసిబిలిటీస్ ఉండవు. సో మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ sin x బై sin x హోల్ dx. ఓకే, మల్టిప్లై అండ్ డివైడింగ్ sin x. Here sin power is equal to how much? 1. So in equal to sin power n minus 1x sin x dx. sin power n minus 1 sin x dx. రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ జనరల్గా చూస్తే sin power x బై sin x ఉందనుకోండి, వాట్ వి రైట్ sin power n x sin power x హోల్ పవర్ -1 అవుద్దా? ఫార్ములా a పవర్ m బై a పవర్ n ఈక్వల్ టు a పవర్ m మైనస్ n అప్లై చేస్తాం. సింపుల్గా ఫార్ములా చెప్పుకుంటా, ఫార్ములా కాకుంటే ఇలా కూడా అప్లై చేయొచ్చు మనం. ఓకేనా, రైట్. ఇక్కడ ఇలా అప్లై చేస్తే
what sin power n minus x here we apply the uv method, integration by parts method. Integration of uv dx equal to u into v dx minus d by dx of u integration of v dx whole dx formula we applied here. Okay, so em apply chestuna integration of u v dx is equal to u into v dx d by dx of u integration of v dx whole dx. This is the integration by parts method. This is the u value, sin x is the v value we take guys. Okay, right. Apply chestuna in equal to, in place of u write sin power n minus 1x, in place of v sin x dx minus d by dx of u value sin power n minus 1x integration of sin x dx whole dx. Okay, right. Here sin power n minus 1x integration of sin x value minus cos x derivative of sin n minus 1 sin power n minus 1 again 1 dx d integration of sin x value cos x dx. cos x dx ఎలా వచ్చింది సార్ అంటే మనకేం చేయాలి, ఇంటిగ్రేషన్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. అవునా, ఎన్ ప్లేస్లో ఎన్ఏ రాసా, ఎన్ వాల్యూ ఎన్ మైనస్ 1 సైన్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే అండ్ టోటల్ ఎన్ ప్లేస్లో ఏముంది ఇక్కడ మనకు ఎన్ మైనస్ 1 ఉంది. మైనస్ 1 ఈజ్ దేర్, వి రైట్ హియర్ మైనస్ 1 వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుంది, హియర్ మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ పవర్ ఎన్ మైనస్ 1x మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 కాన్స్టెంట్ టర్మ్ రాస్తున్నా సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ వచ్చేసి రైట్. సారీ, సైన్ పవర్ ఎన్ మైనస్ 2 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ వి స్ప్లిట్ యాజ్ మైనస్ కాస్ ఎక్స్ సైన్ పవర్ n minus 1 minus of n minus 1 minus of n minus 1 which is written as sin power nx into sin square x sin power minus 2x. ఓకేనా, మైనస్ 1 కదా, మైనస్ 2x cos x dx cos x dx. సారీ, ఇక్కడ ఒకటి మనం సిల్లీ మిస్టేక్ చేసాం, మనం ఏంటో చెప్తా చూడండి. ఇక్కడ ఏం కాదు, పెద్ద రబ్ చేయాలి సార్. సో ఎక్స్ పవర్ ఏంటి, చైన్ రూల్ అప్లై చేయాలి. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ వాల్యూ ఏమైందని కాస్ ఎక్స్ వాల్యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ వాల్యూ మైనస్ కాస్ ఎక్స్ వాల్యూ. ఇది మనం చేసిన సిల్లీ మిస్టేక్. ఓకేనా, సారీ ఫర్ మై మిస్టేక్. ఇక్కడ ఏం చేస్తాను, సైన్ ఎక్స్ చైన్ రూల్ అప్లై చేయాలి. చైన్ రూల్ నేను అప్లై చేయడం మర్చిపోయాను. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ వాల్యూ కాస్ ఎక్స్ వస్తుంది. ఎందుకు, డి బై డిఎక్స్ ఆఫ్ వచ్చింది కాబట్టి ఎక్స్ పవర్ ఎన్ అప్లై చేస్తే ఎన్ మైనస్ 1 సైన్ పవర్ ఎన్ మైనస్ 1 మైనస్ 1x డి ఇంటిగ్రేషన్ అగైన్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్ అప్లై చేస్తున్నాం. అప్లై చేస్తే అప్పుడు కాస్ ఎక్స్ అవుతుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్. ఓకే, సో ఇక్కడ ఏం రాయొచ్చు, సైన్ పవర్ ఎన్ మైనస్ 2x కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ సైన్ పవర్ ఎన్ మైనస్ 2x. అయితే మనకు టోటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో ఎగ్జిస్ట్ కావాలంటే కాస్ స్క్వేర్ టీటా ఫార్ములా 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ పాసిబుల్ అవుతుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ పాసిబుల్ అవుతుంది. వి రైట్ లైక్ దట్. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ చేద్దాం. ఎక్స్పాన్షన్ చేసుకున్న వాల్యూ సార్ మైనస్ కాస్ ఎక్స్ సైన్ పవర్ ఎన్ మైనస్ 1x ప్లస్ ఎన్ మైనస్ 1 సైన్ పవర్ ఎన్ మైనస్ 1 ఎన్ మైనస్ 1 జస్ట్ సైన్ పవర్ ఎన్ మైనస్ 1 ఎక్స్ ఇంటూ మల్టిప్లై చేస్తే వాల్యూ సార్ సైన్ పవర్ ఎన్ మైనస్ 2 ఎక్స్ మైనస్ సైన్ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ సైన్ పవర్ ఎన్ మైనస్ 2 ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఓల్ డిఎక్స్ అప్లై చేస్తున్నాం. ఇయర్ మైనస్ కాస్ ఎక్స్ సైన్ పవర్ ఎన్ మైనస్ 1x ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఫస్ట్ టర్మ్ సైన్ పవర్ ఎన్ మైనస్ 2x మైనస్ డిఎక్స్ ఇక్కడికి అయిపోతుంది మైనస్ ఎన్ మైనస్ 1 ఆఫ్. సో ఇక్కడ ఏం అప్లై చేయొచ్చండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 టు గెట్ క్యాన్సిల్ ఫార్ములా ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ వచ్చేస్తుంది. సో మైనస్ 2 ప్లస్ 2 గెట్ క్యాన్సిల్, రిమైనింగ్ ఏముంటుందని సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ అకార్డింగ్ టు ఫస్ట్ ఈ ఫార్ములా చూడండి. అయ్యర్ వెన్ ఇక్కడ సైన్ పవర్ ఎన్ ఉంది కాబట్టి వి రైట్ ఐఎన్.
సేమ్ సిమిలర్లీ హియర్ పవర్ ఈజ్ ఈక్వల్ వాట్ మైనస్ కాస్ ఎక్స్ sin power n minus 1x plus n minus 1 into I n minus 2. ఓకేనా I of ఏమవుద్ది n minus 2. సో minus n minus 1 here sin power is equal to 1 n, that's why we write I n and only I n we write only right. సో a power m into a power m plus 1 ఇక్కడ వరకు వచ్చేసింది. మైనస్ కాస్ ఎక్స్ sin power n minus x plus n minus 1 I n minus 2 మైనస్ ఆఫ్ n minus 1 IN వస్తుంది. ఇది మనకు వచ్చిన వాల్యూస్. వీటిని మనం ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకో, అంటే గేమ్ చేంజ్ చేయడానికి కూడా ఏం లేదు. n minus 1 కామన్ తీసుకోవచ్చు, అంత మించి ఇంకా చేంజ్ చేసేది ఏం లేదు. మీరు ఇలా రాసినా కూడా రైటే. ఓకేనా, మనం అలా రాసుకున్నా కూడా ఏమవుతుంది, అది రైటే అవుతుంది. రైట్, ఇంకేమన్నా చేంజ్ చేద్దామా? n minus 1 ఫార్ములా ఏమి ఇచ్చాడండి? డివైడెడ్ బై చాలామంది ఇక్కడ వరకు చేసి ఆపుతూ ఉంటారు. ఇక్కడిది కాకుండా ఇంకొద్దిగా ఉంటుంది. ఏంటి సార్ ఇంకొద్దిగా ఏముంది సార్, ఇక్కడికి అయిపోయింది కదా, వచ్చేసింది మొత్తం ఇంటిగ్రేషన్ సింబల్ రిమూవ్ అవుతుంది. బేసిక్గా మనకుంది ఏంటంటే ఐఎన్ కదా, ఐఎన్ ఈక్వల్ టు మళ్ళీ ఐఎన్ వస్తే ఏమవుతుంది, అది రాంగ్ అవుద్ది. సో మైనస్ కాస్ ఎక్స్ సైన్ పవర్ n minus 1x ప్లస్ n minus 1 into in minus 2 minus n into I minus nin, కానీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఐఎన్ చూడండి, ఇక్కడ ఐఎన్ గెట్ క్యాన్సిల్ అయిపోద్ది. మరి క్యాన్సిల్ అయిపోతే ఇంకేమున్నాయి సార్, టోటల్ అయిపోతాయి. కానీ మైనస్ NIN ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అప్పుడు IN ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్ సైన్ పవర్ n minus 1x ప్లస్ n minus 1 into in minus 2. So when n is transferred to this side, we get IN equal to minus cos x sin power n minus 1x by n plus n minus 1 by n in minus 2 అవుతుంది. ఓకేనా, IN equal to minus cos x sin n power n x by n plus n minus 1 by n in minus 2 is the మనకు వచ్చే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇది మనకు ఎగ్జిస్ట్ అయ్యే ఆన్సర్. IN వాల్యూ మైనస్ కాస్ ఎక్స్ సైన్ పవర్ n minus 1 x n ప్లస్ n minus 1 by n in minus 2. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. అంటే చాలామంది స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు ఇక్కడికి రాసేస్తారు, క్లోజ్ చేస్తారు దాన్ని. ఓకేనా, ఎందుకు ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది ఇంటిగ్రేషన్, అందుకే సో ఇక్కడ వరకు చేయాలి. ఇది సైన్ పవర్ nxకు ఫార్ములా. అయితే దీనికి ఒక క్వశ్చన్ అడుగుతాడు మనకు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఒక క్వశ్చన్ ఏంటి ఇస్తారంటే చూడండి, క్వశ్చన్ ఏంటి సార్ అంటే సైన్ పవర్ 4x dx, సైన్ పవర్ 4x dx. ఓకే, రఫ్ చేస్తున్నా. ఏమన్నాడు, ఎవాల్యుయేట్ కన్ఫామ్ అడుగుతారు. రిడక్షన్ ఫార్ములాకి ఏదైతే రిడక్షన్ ఫార్ములాని మనం ప్రూవ్ చేస్తున్నామో ఆ ఫార్ములాకి ఏదైనా సింపుల్గా 2 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ 4x dx. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ 4x అంటే లెట్ ఏమని కన్సిడర్ చేయొచ్చు, I4 ఈక్వల్ టు సైన్ పవర్ 4x dx. అవునా, I4 ఈజ్ ఈక్వల్ సైన్ పవర్ 4x dx. వాట్ ఈస్ ద ఫార్ములా, ఇది కదా ఫార్ములా. సైన్ పవర్ n ఉంటే అంటే I4 ఉంది కాబట్టి వి రైట్ IN ప్లేస్లో మైనస్ కాస్ ఎక్స్ సైన్ పవర్ n minus 1 అంటే 4 minus 1x by 4 ప్లస్ 4 minus 1 by 4 I4 minus 2 రైట్ వచ్చేసింది. సో మైనస్ కాస్ ఎక్స్ సైన్ క్యూబ్ ఎక్స్ బై 4 ప్లస్ 3 by 4 I2 వచ్చేసిందండి. 4 minus 2 హౌ మచ్ 2 అవుతుందిగా. అయితే ఇప్పుడు మనం I2 ప్లేస్లో మళ్ళీ సబ్మిట్ చేస్తాం. మైనస్ కాస్ ఎక్స్ సైన్ క్యూబ్ ఎక్స్ బై 4 3 by 4 కాన్స్టెంట్గా టేక్ అవుట్ సైడ్. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేసాను, ఇక్కడ మళ్ళీ సబ్మిట్ చేయండి. ఇన్ ప్లేస్ ఆఫ్ ఏం సబ్మిట్ చేయాలి మనం, I2 వచ్చేసింది కాబట్టి మైనస్ కాస్ ఎక్స్ సైన్ పవర్ 2 minus 1x by 2 ప్లస్ 2 minus 1 by 2 I2 minus 2. The values are minus cos x sin cube x by 4 minus 3 cos x sin x. ఎందుకు 2 minus 1 1 వస్తుంది. 4 2s how much 8 only. సో ఇవి కూడా ప్లస్ 3 by 4 2s 8 I0 వచ్చేస్తుంది. ఓకేనా,
మనకేమొస్తుంది, మనకు ఐ నాట్ వస్తుంది. ఐ నాట్ వస్తే ఏం చేయాలి, మళ్ళీ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ మనం నాట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది, ఐ మీన్ వాల్యూ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో మనకి ఎప్పుడు కూడా పవర్స్ రావద్దు, ఎన్ వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 2 ఉంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ రైట్ ఆర్డర్ 2 ఉంటుంది. అయితే ఇక్కడ ఐ నాట్ వాల్యూకి వచ్చే వరకు ఏమవుతుందంటే ఐఎన్ అంటే ఏంటి మనకు సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్, అవునా. ఐ నాట్ అంటే ఇంకా కన్సిడర్ చేయొచ్చు సైన్ పవర్ 1x డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమైందండి మనకు కాస్ ఎక్స్. సారీ ఐ నాట్ అంటే ఇక్కడ ఏమైంది 0, సైన్ పవర్ 0 వాల్యూ 1గా కన్సిడర్ చేసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ ఎక్స్ ప్లస్ సి. అంటే ఇప్పుడు ఇన్ ప్లేస్ ఆఫ్ ఐ నాట్ వాట్ వి రైట్ మైనస్ కాస్ ఎక్స్ sin cube x by 4 minus 3 cos x sin x by 8 plus 3 by 8 x plus c is the answer. సరే మరి సరే ఇక్కడ నీకు 4 వచ్చింది కాబట్టి అది వచ్చింది, మరి 1 వస్తే ఏం తీసుకోవాలండి, I1 ఈక్వల్ టు సైన్ పవర్ 1x dx ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి అని రాస్తూ ఉంటాం. మనకు అలా కంటిన్యూ చేసుకోవాలి. ఇది ఒకటే క్వశ్చన్ ఉంది నాకు తెలిసి, సైన్ పవర్ 4x మీకు ఇచ్చినా కూడా ఎగ్జామ్లో మ్యాక్సిమం 7 పవర్ 4x ఇస్తాడు, 5 6 ఇచ్చినా కూడా చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ వన్ వచ్చేసి కాస్. ఇప్పుడు సైన్ సొల్యూషన్ ఎలా చేసామో కాస్కి కూడా సేమ్ మెథడ్లో అప్లై చేస్తాం. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ సేమ్ మెథడ్. సైన్కి అప్లై చేసిన మెథడే కాస్కి కూడా అప్లై చేస్తాం. కాస్కి కూడా ఒక క్వశ్చన్ను మనం ఎవాల్యుయేట్ చేస్తాం. కొద్దిగా కేర్ఫుల్గా చూస్తే చాలు, చాలా ఈజీ క్వశ్చన్, ఎట్ ఏ టైం సింపుల్ ఆల్సో, ఓకేనా. రైట్ ఐఎన్ ఈక్వల్ టు లెట్ ఐఎన్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ కన్సిడర్ చేస్తాను. ఐఎన్ ఈక్వల్ టు కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ అంటే సో పవర్ ఏంటి కాస్ పవర్ ఎన్ఎక్స్ మల్టిప్లై డివైడ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ డిఎక్స్. సేమ్ సైన్కి అయితే ఏం చేస్తాం, సైన్తో మల్టిప్లై డివైడ్ చేస్తాం, కాస్ కాబట్టి కాస్తో మల్టిప్లై డివైడ్ చేస్తే ఐఎన్ ఈక్వల్ టు యాజ్ యూజువల్లీ ఇక్కడ పవర్ 1 ఉంటుంది కానీ ఏ పవర్ ఎన్ డివైడెడ్ బై ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ విచ్ ఈస్ రిటన్ యాజ్ కాస్ పవర్ ఎన్ మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్, కాస్ పవర్ ఎన్ మైనస్ 1x cos x into dx. Here we apply the uv method. This is the u value, this is the v value. Formula integration of uv dx equal to what, u into v dx minus d by dx of u integration of v dx whole dx is the formula. So applied here in equal to integration u value cos power n minus x integration of cos x dx minus d by dx of what we write cos power n minus 1 into x, again cos x dx whole dx, again cos x whole dx. Here cos power n minus 1x integration of cos x value, integration of cos x is sin x, integration of cos x ఏమైందండి sin x మనకు తెలుసు. డెరివేటివ్ ఆఫ్ cos ఇన్వర్స్ x వాల్యూ n minus 1 cos power n minus 1 minus 1 x, again derivative of cos x value minus sin x, integration of cos x value plus sin x whole dx. Right, sin x into cos power n minus 1x చూడండి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ n minus 1 అవుట్ సైడ్ రాస్తాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos power n minus 2x sin x into sin x sin square x dx we write only, sin x into sin x we write sin square x dx only we write. ఓకేనా, ఇటు సైడ్ రాసుకుంటే రైట్ sin x into cos power n minus 1x plus n minus 1 into integration of cos power n minus 2x sin square x value written as 1 minus cos square x, sin square x and 1 minus cos square, just multiply it అంటే cos power n minus 2 multiplying with first term and at a time second term also.
ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్స్ని మనం మల్టిప్లై చేద్దాం. సో in ఈక్వల్ టు what? in ఈక్వల్ టు sin x ఇంటూ cos పవర్ n మైనస్ 1x ప్లస్ n మైనస్ 1 ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos పవర్ n మైనస్ 2 ఇంటూ x ఇంటూ 1 cos పవర్ n మైనస్ 2 ఇంటూ x cos పవర్ n మైనస్ 2 ఇంటూ x cos స్క్వేర్ x ఏమవుతుంది మైనస్ cos పవర్ n మైనస్ 2x ఇంటూ cos స్క్వేర్ x whole dx. So here in equal to sin x into cos power n minus x plus n minus 1 plus n minus 1. Here minus 2 get cancelled, plus 2 get cancelled. అవునా minus 2 plus 2 get cancelled. అప్పుడు వాల్యూస్ ఏమవుతాయండి ఇంటిగ్రేషన్ ఆఫ్ cos power n minus 2x minus cos power nx dx. ఓకేనా ఇక్కడ ఎందుకు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములా ఏ పవర్ m ప్లస్ n అయింది. అప్పుడు ఏ పవర్ m ప్లస్ n అయితే ఉంది కాస్ పవర్ n మైనస్ 2 ప్లస్ 2 అని రాయాల్సి ఈ రెండు గెట్ క్యాన్సిల్ అవుతాయి. అదే మనం బిఫోర్గా క్యాన్సిల్ చేసాం. ఓకేనా రైట్. ఇక్కడికి వచ్చేస్తే in ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇంటూ కాస్ పవర్ n మైనస్ 1x మల్టిప్లై చేస్తే ప్లస్ n మైనస్ 1 కాస్ పవర్ n మైనస్ 2x dx minus n minus 1 integration of cos power nx dx. According to first condition, when here power is n, we write in. Okay, power n unte we write in. In equal to sin x cos power n minus 1x plus n minus 1 in minus 2. Next here minus n minus 1, here in we write only. Directly in equal to sin x cos power n minus 1x plus n minus 1 in minus 2 minus n into in minus n in minus of minus plus in వచ్చేస్తుంది. in get cancel అవుతుంది. in get cancel అయితే minus n in value transfer to the LHS side. When it is transferred to the LHS side, what we get n into in equal to sin x cos power n minus 1x plus n minus 1 into in minus 2. n is transferred to the LHS side, we get in equal to sin x cos power n minus x plus n minus x n minus 2 by upon n is the answer. ఇది మనకు ఫైనల్ cos power x ది ఆన్సర్. దీనికి కూడా డెడ్యూస్ దట్ రిడక్షన్ ఫార్ములాకి ఏం చేస్తాడంటే కాస్ ఎక్కడ ఉంది రైట్ in is equal cos 1 షో దట్ in ఈక్వల్ షో దట్ మాత్రమే ఇచ్చాడు. మీకు దీనికి డెడ్యూస్ దట్ అనే దానికి క్వశ్చన్ ఇవ్వలేదు. డెడ్యూస్ దట్ అనే దానికి క్వశ్చన్ ఇవ్వలేదు, బట్ నేర్చుకోవడం బెటరే. మీరు చేస్తే దీనికి డెడ్యూస్ దట్ ఏం చేయండి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ పవర్ 5x dx చేయండి. కాస్ పవర్ 5x dx చేయండి. ఎందుకు సార్ అంటే i0 వాల్యూ ఏమవుతుంది x ప్లస్ సి, i1 వాల్యూ ఏమవుతుంది సైన్ ఎక్స్ని చేసుకోవాలి. i0 i1 మాత్రమే. సో ఇక్కడ చూస్తే మీరు i0 వాల్యూ అంటే కాస్ పవర్ 0x అన్నట్టు, అంటే వాల్యూ ఏమవుతుంది x ప్లస్ సి. i1 వాల్యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ వాల్యూ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఇవి మీరు రాసుకుంటే సరిపోతుంది. ఈ సైన్ కాస్ అనేదాన్ని మాత్రం టోటలీ మోస్ట్ ఇంపార్టెంట్ రిడక్షన్ ఫార్ములా. సైన్ అండ్ కాస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిడక్షన్ ఫార్ములాస్లో ఒకటి. ఓకేనా, స్కిప్ అసలు చేయొద్దు ప్రిపరేషన్ అప్పుడు కూడా. ఎక్కడ స్కిప్ చేసినా కూడా తర్వాత ఎఫెక్ట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ అనదర్ వన్. ఇంకో రిడక్షన్ ఫార్ములా చూద్దాం. టాన్ కాట్ ఉంటాయి, 2 క్లబ్ చేసి ఉంటాయి, కానీ 2 క్లబ్ చేసి ఉన్నట్టు అంటే రేర్గా ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ ఉన్నది ఏంటంటే tan. రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan power nx dx for an integer n greater than or equal to 2 and evaluate integration of tan power 6x dx.
ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ 6x dx చేస్తే సరిపోద్ది. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. చూస్తే ఇక్కడ లెట్ నేను ఈసారి ఇంకా చేస్తాను. లెట్ IN ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ nx dx. tan కాట్ చాలా చిన్నగా ఉంటే ఎట్ టైం ఈసీ కూడా. IN ఈక్వల్ tan వస్తే సార్ సైన్కి కాస్కి ఏం చేస్తాం, మల్టిప్లైన్ డివైడింగ్ విత్ సైన్ అయితే సైన్ బై సైన్, కాస్ ఈజ్ కాస్ బై కాస్. బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు కొద్దిగా చేంజ్ అవుతుంది. tan పవర్ n ఉంది కాబట్టి మల్టిప్లైన్ డివైడింగ్ విచ్ టర్మ్ tan పవర్ nx ఇంటూ tan స్క్వేర్ ఎక్స్ బై tan స్క్వేర్ ఎక్స్. ఓకేనా, tan స్క్వేర్ ఎక్స్ బై tan. ఎందుకు సార్ అంటే మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x, డెరివేటివ్ ఆఫ్ tan x వాల్యూ సెకండ్ స్క్వేర్ వస్తుంది, మళ్ళీ స్క్వేర్లో కన్వర్ట్ చేయాలంటే అదే. అక్కడైతే మనకు బిఫోర్ చేసిన సైన్ కాస్కు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ కాస్, డెరివేటివ్ ఆఫ్ కాస్ సైన్, అంటే అక్కడే మల్టిప్లై అయిపోతున్నాయి. అంటే మనకు పవర్స్తో పెద్దగా యూజ్ లేదు కాబట్టి అక్కడ మనం ఏం చేస్తాం, మనం మల్టిప్లైన్ డివైడింగ్ విత్ సైన్ బై సైన్, కాస్ బై కాస్. ఇక్కడ అలాంటి ఆప్షన్ లేదు కాబట్టి నేను చేస్తాం మల్టిప్లైన్ డివైడింగ్ విత్ tan స్క్వేర్ ఎక్స్ బై tan స్క్వేర్. హియర్ ఆల్సో సేమ్. IN ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ n మైనస్ 2x. ఇక్కడ 2 a పవర్ m బై a పవర్ n ఫార్ములా ఇవి అప్లైడ్. a పవర్ m బై a పవర్ m మైనస్ n ఇంటూ tan స్క్వేర్ ఎక్స్ dx. ఆల్రెడీ వి నో దట్ అకార్డింగ్ టు ట్రిగనామెట్రీ ఫార్ములాస్ tan స్క్వేర్ టీటా మైనస్ ఏం ఫార్ములాస్ అండి, సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ టు హౌ మచ్ 1. సో సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఈక్వల్ టు వాట్, tan స్క్వేర్ టీటా వి రైట్. అవునా, ఇలా రాయొచ్చు. కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఇన్ ప్లేస్ ఆఫ్ tan స్క్వేర్ ఎక్స్ వి రైట్ సెకండ్ స్క్వేర్. IN ఈక్వల్ టు వాట్, tan పవర్ n మైనస్ 2x. ఇన్ ప్లేస్ ఆఫ్ tan స్క్వేర్ ఎక్స్ వి రైట్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఓల్ dx. ఓకేనా, just multiply it. IN equal to integration of tan power n minus 2x into secant square x. This one into minus tan power n minus 2x into dx. IN equal to integration of tan power n minus 2 secant square x dx minus tan power n minus 2x dx. ఇక్కడ వరకు కొద్దిగా చేంజ్ అప్లై చేస్తాం. ఏంటి సార్ అంటే ఇది ఇక్కడ ఓకే, దీన్ని ఏం రాయొచ్చు, IN ఉంటే tan పవర్ nx, ఇయర్ tan పవర్ n మైనస్ 2 ఉంది కాబట్టి వి రైట్ IN మైనస్ 2 రాయొచ్చు. బట్ వాట్ అబౌట్ సార్, ఇది మీకు డౌట్ వచ్చింది అనుకో, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేస్తాను. పుట్ ఈక్వల్ టు tan x. ఓకేనా, dt ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, సెకండ్ స్క్వేర్ ఎక్స్ dx. dt బై సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు హౌ మచ్, dx ఓన్లీ. సబ్స్టిట్యూషన్ మెథడ్. IN ఈక్వల్ టు here integration of t power n minus 2 secant square x. In place of dx what we write, dt by secant square x. dt by secant square x. Secant square x get cancelled. Minus IN minus 2. Reason entama. Here tan power n is there, we write IN. n minus 2 is there, we write IN minus 2. So IN equal to t power n minus 2 plus 1 by n minus 2 plus 1 minus IN minus 2. So IN equal to t value is equal to how much, tan x. అంటే tan power n minus 1x by n minus 1 minus IN minus 2 is the reduction formula. IN is equal to ఎంత వచ్చండి, tan power n minus x by. So here I0 value ఏమవుతుంది, I0 value is x plus c. I1 is equal to secant square x, I1 is equal to ఎంత వస్తాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x వాల్యూస్ log ఆఫ్ secant x ప్లస్ c యాజ్ యువర్ విష్. మీరు ఏది రాసుకున్నా ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ మనం ఏం అప్లై చేయాలి, ఎక్స్పాన్షన్ ఆఫ్ tan పవర్ nx. tan పవర్ 6x dxను మనం ఎక్స్పాన్షన్ చేయాలి. ఎక్స్పాన్షన్ చేస్తే వచ్చేది ఆన్సర్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి టేక్ I6 ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ 6x dx. అవునా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్పాన్షన్ చేసింది I6ని మనం ఎక్స్పాన్షన్ చేస్తే వచ్చేది అంటారు. I6 అంటే ఇందులో అప్లై చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఎక్స్పాన్షన్, ఇన్ ప్లేస్ ఆఫ్ n 6 tan పవర్ 6 మైనస్ x1 బై 6 మైనస్ 1 మైనస్ 6 మైనస్ 2 అంటే ఏమవుతుందండి, tan పవర్ 5x బై 5 మైనస్ I4 అవుతుంది. ఓకేనా, మనకేమొచ్చింది, మనకు I4 వచ్చింది. I4 అంటే మళ్ళీ అగైన్ ఇన్ ప్లేస్ ఆఫ్ n 4 సబ్మిట్ చేయండి. వాట్ వి గెట్, tan పవర్ 5x
బై 5 మైనస్ ఇక్కడ ఏముంది tan పవర్ 4 మైనస్ 1 ఎక్స్ బై 4 మైనస్ 1 మైనస్ ఐ 4 మైనస్ 2 వచ్చేసింది. సో వాల్యూ నథింగ్ బట్ tan పవర్ 5x బై 5 మైనస్ tan పవర్ 4x బై 4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ I2 వచ్చేస్తుంది. I2 అప్లై చేయండి. I2 అప్లై చేస్తే tan పవర్ 5x బై 5 మైనస్ tan పవర్ 4x బై 4 పవర్ 4x I2 ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ని 2 సబ్మిట్ చేయండి. 2 మైనస్ 1 2 అంటే ప్లస్ tan x బై 1 మైనస్ I0 వచ్చేస్తుంది. అంతే కదండి. మైనస్ 2 మైనస్ 2 అంటే I0 వాల్యూ x ప్లస్ సి. సో డైరెక్ట్లీ వి రైట్ tan పవర్ 5x బై 5 మైనస్ tan పవర్ 4x బై 4 ప్లస్ tan x minus x plus c is the answer because of I0 value is x only. Sin కైనా కాస్ కైనా tan కైనా I0 వాల్యూ ఆల్వేస్ x అవుతుంది. బట్ I1 అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు మనకు. ఓకేనా, ఇది tan sin. నెక్స్ట్ కాట్ పవర్ అండ్ x ఒకటి ఉందండి. కాట్ పవర్ కూడా సేమ్ మెథడ్. ఈ కాట్ అనేది మాత్రం ఎక్కడ ఉందంటే మనకు ఎక్సైజ్లో ఉన్న ప్రాబ్లం. కాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అది కూడా చూడండి. బ్లూ కలర్ బాగుందా ఇంక రాయడం, బ్లాక్ కలర్ బాగుందా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా తెలియండి. ఇక్కడ వరకు చూసిన వాళ్ళు బ్లూ కలర్ ఆర్ బ్లాక్ కలర్. రైట్. నెక్స్ట్ వచ్చేసి కాట్ రిడక్షన్ ఫార్మ్. ఇది ఎక్సైజ్లో ఉన్న క్వశ్చన్. tan అనేది ఎగ్జాంపుల్, కాట్ అనేది ఎక్సైజ్. కాట్ పవర్ nx dx దిస్ ఆల్సో సేమ్ మెథడ్. ఇయర్ ఏమిచ్చిండు కాట్ పవర్ 4x dx. కాట్ పవర్ 4x dx. కాట్ పవర్ 4x dx. సో ఇక్కడ మీరు కేర్ఫుల్గా చూస్తే ది రిడక్షన్ ఫార్ములాస్ ఫర్ కాట్ పవర్ x సేమ్ యాజ్ ఇట్ ఈస్. లెట్ in ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ cot power nx dx. in is equal what integration of cot power nx dx గా కన్సిడర్ చేస్తా. cot power n dx కన్సిడర్ చేస్తే in ఈక్వల్ టు ఆల్సో మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ cot power nx మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ cot స్క్వేర్ x బై cot స్క్వేర్ x dx. ఓకే, ఏం చేస్తున్నా మల్టిప్లై ఎట్ ఎ టైమ్ డివైడింగ్ విత్ cot స్క్వేర్ x. So in equal to what we write integration of cot power a power n upon a power n, a power m minus n. So n minus 2x cot square x dx. Already we know the formula. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఏంటి ఫార్ములా? cosecant square x minus cot square x equal to 1. cosecant square x minus 1 equal to how much? Cot square x. That's why in place of cot square x we write in equal to cot power n minus 2x. In place of cot square we write cosecant square x minus 1 whole dx. in equal to multiply it. First one is second one. Apply చేస్తుంది integration of cot power n minus x n minus 2x cosecant square x మైనస్ 1 అంటే cot పవర్ n మైనస్ 2x dx ఓల్ dx. in ఈక్వల్ టు cot పవర్ n మైనస్ 2x cosecant స్క్వేర్ x dx మైనస్ cot పవర్ n మైనస్ 2x dx వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా మనం అప్లై చేస్తాం. పుట్ ఈక్వల్ టు వాట్ cot x వి రైట్. ఓకేనా, dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ cosecant square x dx. dt by minus cosecant square x equal to what? dx. Just submit here. in equal to integration of t power n minus 2 cosecant square x in place of dx dt by minus cosecant square x minus in minus 2. Reason ఏంటి? cot power n minus 2 ఇక్కడ n ఉంది కాబట్టి in cot power n minus 2 ఉంది కాబట్టి in minus 2. in equal to cosecant square x cosecant x minus of integration of t power n minus 2 plus 1 by n minus 2 plus 1 minus in minus 2. in minus 2. Here
ఐఎన్ ఈక్వల్ టు వాల్యూ మొత్తం మైనస్ టీ పవర్ ఎన్ మైనస్ టూ నథింగ్ బట్ టీ పవర్ ఎన్ మైనస్ వన్ బై n minus 1 minus in minus 2 is the final formula. Okay, మనల్ని ఎక్స్పాన్షన్ చేయమన్న వాల్యూ ఎక్స్పాన్షన్ టర్మ్ ఈస్ cot power 4x. సో i4 ఈక్వల్ టు రాసుకోవచ్చు మనం i4 ఈక్వల్ టు cot power 4x dx. ఓకే, i4 ఈక్వల్ టు ఏమని కన్సిడర్ చేస్తాం మనం cot power 4. సైన్ అయిపోయింది కాస్ tan cot power 4 dx అప్లై చేస్తే జస్ట్ అప్లై ద ఫార్ములా ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ విటైమ్ 4 అంటే ఏమవుతుంది సారీ ఇంకో స్టెప్ ఉంది కదా ఐఎన్ ఈక్వల్ టు మైనస్ cot పవర్ n మైనస్ 1x బై n మైనస్ 1 మైనస్ ఐఎన్ మైనస్ 2. ఓకే, అప్లై చేస్తే వాల్యూ సార్ మైనస్ cot పవర్ 3 మైనస్ 1x బై 4 మైనస్ 1 n వాల్యూ 4 డైరెక్ట్ మల్టిప్లై చేశాను నేను n మైనస్ ఐ 4 మైనస్ 2. సో మైనస్ cot క్యూబ్ x బై 3 i2 వచ్చేస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ i0 వాల్యూ ఏమవుతుంది x ప్లస్ సి, బట్ i1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ x ప్లస్ సి. బట్ ఇక్కడ ఏమొచ్చింది మనకు i2 వచ్చింది మైనస్ cot క్యూబ్ x బై 3 ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ వీరు అప్లై ద 2 అప్లై చేస్తే మరి సార్ మైనస్ cot పవర్ 2 మైనస్ 1x బై 2 మైనస్ 1 మైనస్ i2 మైనస్ 2. సింప్లిఫై చేస్తే మైనస్ cot క్యూబ్ x బై 3 minus of minus plus cot square x by 1 minus of minus I0. Already we know that I0 value is the x avuna plus x plus c is the I0 value. I0 value is called x plus c. Reason ఏంటి సార్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ x మనం n ప్లేస్లో 0 సబ్మిట్ చేస్తే cot పవర్ 0 అయితే cot పవర్ 0 వాల్యూ 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x అదే అక్కడ అప్లై చేస్తాం. మరి ఇది ఎలా వచ్చింది సార్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ n1 సబ్మిట్ చేసేటప్పుడు ఏమొస్తుంది cot x ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x వాల్యూ లాగ్ ఆఫ్ సైన్ x ప్లస్ సి. ఇది మనకు వచ్చే వాల్యూస్ లాగ్ ఆఫ్ సైన్ x ప్లస్ సి. నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది కాట్ అయిపోయింది. నెక్స్ట్ కొసీకెంట్ ఉన్నాయి. కొసీకెంట్ సెక్ అయిపోతే కంప్లీట్ అయిపోయినట్లే. ఓకేనా రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ పవర్ nx dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ పవర్ nx dx అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎవాల్యుయేట్ sec 5x dx. sec 5x dx చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ మెయిన్ చాలా సింపులే. ఇది కూడా మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2/2. ఎందుకు దీనికి కూడా స్క్వేర్లో ఉన్నది ఒకటే ఫార్ములా. లెట్ in ఈక్వల్ వి టేక్ sec పవర్ nx dx, in ఈక్వల్ టు sec పవర్ nx మల్టిప్లైయింగ్ విత్ secant square x బై secant square x dx. సో in ఈక్వల్ టు వాట్ sec పవర్ n మైనస్ 2x a పవర్ m బై a పవర్ secant square x dx వేరేట్ secant square x dx వచ్చేసింది. secant square x dx వస్తే దీన్ని మనం ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు, d బై dx ఆఫ్ tan x అని కూడా రాయచ్చు. ఇన్ ప్లేస్ ఆఫ్ secant square x వేరే d బై dx ఆఫ్ tan x రాస్తే మనకి ఈజీ అవుతుంది. లేదు సార్ ఇంకేమైనా ఆల్టర్నేటివ్ మెథడ్స్ లేవా అంటే మాత్రం మళ్ళీ ఇంకేస్ లెంతీ అవుతుంది. ఓకేనా, లెంతీ కాకుండా ఉండడానికి d బై dx ఆఫ్ secant square x తీసుకోవచ్చు. లేకపోతే secant square x ప్లేస్లో ఉండవచ్చు 1 ప్లస్ tan square x, 1 ప్లస్ tan square x తీసుకుంటే మనకు secant square వస్తుంది. బట్ క్యాన్సిల్ అయ్యడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మళ్ళీ sec పవర్ n అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి అలా చేయకుండా in ఈక్వల్ టు sec పవర్ n మైనస్ 2x d బై dx ఆఫ్ secant square xని d బై dx ఆఫ్ tan x రాశారు. ఓకేనా, ఓల్డ్ dx d బై dx ఆఫ్ tan x రాశారు. రీజన్ ఏంటి సార్ అంటే secant square x రావాలి. secant square x అని మనకు ఆల్రెడీ తెలుసు డిఫరెన్షియేషన్లో d బై dx ఆఫ్ tan x ఈక్వల్ టు secant square x. ఇది ఆన్సర్. మనకు డెరివేటివ్ ఆఫ్ tan x ఏంటిది secant square. అదే నేను ఇక్కడ అప్లై చేస్తాను. ఇక్కడ నేనేం చేస్తున్నా u ఇంటూ v మెథడ్ అప్లై చేస్తాను. u ఇంటూ v మెథడ్ చూడండి, అంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. u v dx ఈక్వల్ టు u ఇంటూ v dx
minus d by dx of u into integration v dx ఓల్ dx. ఓకేనా, ఇంటిగ్రేషన్ v dx ఓల్ dx అప్లై చేస్తాం. అయితే ఇక్కడ టోటలీ ఇది v అవుతుందండి. ఈ టోటల్ వాల్యూ అవుతుంది u, ఈ టోటల్ వాల్యూ v. ఈ టోటల్ అంటే ఏంటి, టోటల్ d by dx ఆఫ్ sin x ని కన్సిడర్ చేస్తాం. కేర్ఫుల్గా ఇది ఒక్కటి అర్థమైతే మిగిలిన కోసెకంట్ x మీరు చేయొచ్చు ఈజీగా. in ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ sec పవర్ n minus 2x కదా. సో ఇన్ ప్లేస్ ఆఫ్ u వి రైట్ sec పవర్ n minus 2x, sec పవర్ n minus 2x. ఇన్ ప్లేస్ ఆఫ్ v d by dx ఆఫ్ tan x into dx minus d by dx of sec power n minus 2x, again d by dx of tan x whole dx, again whole dx. ఓకే రైట్. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ వాల్యూ ఈ dx ఇది ప్లస్ ఇది గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. రీజన్ ఏంటి, మనకు డిఫరెన్షియేషన్ అనేది ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుంది, యాంటీ డెరివేటివ్ కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. in ఈక్వల్ టు sec పవర్ n minus 2x ఇంటూ tan x ఓన్లీ మైనస్ d by dx ఆఫ్ ఏమవుతుంది n minus 2 sec పవర్ n minus 2 minus 1x. ఓకేనా, x పవర్ n ఫార్ములా ఇయర్ వి అప్లైడ్. n minus 2 sec పవర్ n minus 2 minus 1x. ఓకేనా, sec పవర్ n minus 2x డెరివేటివ్ ఆఫ్ secant x. ఓకేనా, డెరివేటివ్ ఆఫ్ secant x ఈజ్ secant x into tan x. టోటల్ గెట్ క్యాన్సిల్ అయితే అగైన్ వి గెట్ tan x ఓన్లీ. ఓకేనా, నెక్స్ట్ sec minus 2x tan x మైనస్ n minus 2 కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్. చూడండి n minus 1 ఉంది అంటే ఇక్కడ 1 minus 1కు sec గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. sec పవర్ n minus 2x tan x into tan x tan square x dx. ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్గా చేసుకుంటాం. ఎలా అంటే మనకు ఫార్ములా ఉంది కదండి, ఇన్ ప్లేస్ ఆఫ్ tan square x in ఈక్వల్ టు secant n పవర్ nx tan x మైనస్ n minus 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ sec పవర్ n minus 2x ఇన్ ప్లేస్ ఆఫ్ tan square x. సెకండ్ ట్రిగ్నామెట్రీలో secant square theta మైనస్ tan square theta వాల్యూ 1 అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ tan square x ఏం రాయొచ్చండి, secant square x మైనస్ 1 ఓల్ dx బిఫోర్ ప్రాబ్లమ్స్ రాసినట్లే. సో in ఈక్వల్ టు వాట్ sec పవర్ n minus 2x tan x n minus 2. సో ఇయర్ secant ఇది గెట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, పవర్ గెట్ క్యాన్సల్. నెక్స్ట్ వి గెట్ secant పవర్ nx మైనస్ secant పవర్ n minus 2x ఓల్ dx. in ఈక్వల్ టు secant n minus 2x tan x ఈ మల్టిప్లై చేస్తే n minus 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ sec పవర్ n వాల్యూ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ n minus 2 సెకండ్ పవర్ ఏమవుతుంది in minus 2 వచ్చేసింది రైట్. ఇక్కడికి వస్తే దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే వచ్చిందే మనకు ఆన్సర్ అవుతుంది. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది రిమైనింగ్ వాటి కంటే. ఎలా సార్ అంటే n minus 2 in ఉంది సార్, ఇక్కడ 2 ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ఇదొకటి వస్తే మైనస్ సింబల్ అవుతుంది. మనకు మైనస్ సింబల్ అవుతుంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా చూడండి. n minus 2 కామన్ చేయొచ్చు, in మైనస్ వస్తుంది బట్ పెద్దగా యూజ్ ఏమి ఉండదు రైట్. in ఈక్వల్ టు sec పవర్ n minus 2x tan x sec పవర్ n minus 2x tan x వచ్చేస్తుంది. sec పవర్ n minus 2x tan x వచ్చేస్తే ఇక్కడ n minus 2 మైనస్ n in మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2in ప్లస్ n minus 2 in minus 2 అది అలాగే ఉంచి ఈ టోటల్ వాల్యూస్ ట్రాన్స్ఫర్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది in ప్లస్ nin మైనస్ 2in ఈక్వల్ టు sec పవర్ n minus 2x tan x ప్లస్ n minus 2 in minus 2. ఓకేనా, n minus 2 in minus 2. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుంది టోటల్గా in కామన్ తీస్తే వి గెట్ n minus 1 వచ్చేస్తుంది. sec పవర్ n minus 2x tan x ప్లస్ n minus 2 in minus 2.
సో n minus 1 is transferred to this side. In is equal to what? Sec power n minus 2x tan x plus n minus 2 in minus 2 by n minus 1 వచ్చేది. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. 1 by n minus secant power n minus x tan x. ఇది మనకు ఓవరాల్గా ఫైనల్ అవుట్పుట్ అవుతుంది అన్నట్టు. ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్కు సొల్యూషన్ ఇది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం అనదర్ వన్ చేద్దాం. ఇంకోటి ఏముంది, కొసికెండ్. సార్ సెకండ్ పవర్ 5x అని మీరు ఎవాల్యుయేట్ చేసేయండి. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ ఏం కన్సిడర్ చేస్తే మీరు 5 సబ్మిట్ చేస్తే 3 టైమ్స్ వచ్చేస్తుంది. అంటే త్రీ అంటే 3 టైమ్స్ కంటే ఎక్కువ చేయరు. ఓకేనా, ఇవి అప్లై చేయండి. ఇది సెకండ్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది మనకేంటిది, కొసికెంట్ ఒకటి ఉంది. కొసికెంట్ ఒకటి చేస్తే మనకి అయిపోయినట్టు. మిగిలినవి కూడా ఉంటాయి కదా సార్ అంటే అవి రేర్గా వచ్చేది. బట్ ఈ కొసికెంట్ అనేది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ 6 ఇంపార్టెంట్. రైట్, లెంతీ క్వశ్చన్స్ ఇవి. కొసికెంట్ ఎక్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుంది, క్వశ్చన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ పవర్ ఎన్ ఎక్స్, ఇక్కడ కొసికెంట్ పవర్ 5x, కొసికెంట్ పవర్ 5x. రెడ్యూస్ దట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది మీకు, సో ప్రాబ్లం ఉండదు. రైట్, దీనికి కూడా లెట్ వి టేక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. లెట్ ఐ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం, కొసికెంట్ పవర్ nx dx. I equal to cosecant power nx dx. in equal to multiply and dividing with as usually cosecant square x by cosecant square x. మనకు tan అయినా cot అయినా sec అయినా cosec అయినా square. So a power m by a power n which is converted as cosecant power n minus 2x cosecant square x dx. అక్కడే చిన్న చేంజ్. Derivative of cot x value, derivative of cot x is minus cosecant x, అవునా, minus cosecant square x, అవునా. In place of cosecant square x we write minus cot x. In equal to what, minus of cosecant power n minus 2x d by dx of cot x dx, whole dx. ఓకేనా, ఇది వచ్చేసి we apply the u into v method. v మెథడ్ అప్లై చేస్తాం. v మెథడ్ అప్లై చేస్తే వచ్చేది మనకు ఆన్సర్ అవుద్ది. దిస్ ఈజ్ ద u, దిస్ ఈజ్ ద v. ఇంటిగ్రేషన్ ఆఫ్ v మెథడ్ మీకు తెలుసు కూడా డైరెక్ట్ రాస్తున్నా. in ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కొసికెంట్ పవర్ n మైనస్ 2x ఇంటిగ్రేషన్ ఆఫ్ d బై dx ఆఫ్ cot x dx మైనస్ d బై dx ఆఫ్ కొసికెంట్ పవర్ n మైనస్ 2x ఇంటిగ్రేషన్ ఆఫ్ d బై dx ఆఫ్ ఏమవుద్దండి, cot x dx ఓల్ dx అగైన్ వచ్చేసిందా. సో dx వాల్యూ dx గెట్ క్యాన్సిల్. అంటే ఇక్కడ in ఈక్వల్ టు ఏమవుద్దండి, మైనస్ కొసికెంట్ పవర్ n మైనస్ 2x ఇంటూ cot x అయిపోద్ది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ n మైనస్ 2 వాల్యూ n మైనస్ 2 cosecant power n minus 3x. Again derivative of cosecant x value, derivative of cosecant x is minus cosecant x into cot x. ఇక్కడ cot x dx వచ్చేసింది. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. in ఈక్వల్ టు వాట్, మైనస్ cosecant పవర్ n మైనస్ 2x cot x. చూడండి, మైనస్ అవుట్ సైడ్ వచ్చేసి మైనస్ n మైనస్ 2 కాన్స్టెంట్ కూడా అవుట్ సైడ్ రాసి ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ క్యూబ్ ఉంది, ఇది ఉంది. అంటే ఇక్కడ n మైనస్ 3 ఇక్కడ పవర్ 1 ఉంది, అప్పుడు ఏమవుతుంది n మైనస్ 3 ప్లస్ 1 అంటే వీ గెట్ n మైనస్ 2 కొసికెంట్ పవర్ n మైనస్ 2x. కాట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ వాల్యూ కాట్ స్క్వేర్ ఎక్స్. అంటే మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఏంటి సార్ ఫార్ములా అంటే కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా 1 అయితే, సో cosecant square theta minus 1 is equal to what we write, cot square theta. That's why in place of cot square theta, ఎందుకు cot x into cot x value cot square x, cot square వస్తుంది కూడా డైరెక్ట్ ఇక్కడే చేంజ్ చేస్తున్నాం. ఏం రాయొచ్చు మనం, cosecant square x minus 1 whole dx. దీన్ని అప్లై చేద్దాం. cosecant square x minus 1 whole dx.
రైట్. ఇక్కడ అప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా అంటే IN ఈక్వల్ టు మైనస్ cosecant power n minus 2x cot x minus n minus 2. జస్ట్ దిస్ ఇది మల్టిప్లై చేయండి. ఈ వాల్యూస్ అగైన్ ఈ వాల్యూస్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant power n minus 2 x into cosecant square x minus cosecant square x only x, right? So IN equal to minus cosecant power n minus 2x cot x n minus 2 plus 2 get cancel అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, n minus 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant nx dx minus of minus plus n minus 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant power n minus 2 x whole dx వచ్చిందా, రైట్. సో IN ఈక్వల్ టు మైనస్ cosecant power n minus 2x cot x minus of n minus 2. Here we write IN plus n minus 2. Here we write IN minus 2. ఈ టోటల్ వాల్యూ ఏ టోటల్ వాల్యూ అండి, ఈ టోటల్ వాల్యూను ట్రాన్స్ఫర్ చేయండి. టోటల్ వాల్యూ ట్రాన్స్ఫర్ అయితే నెగిటివ్ కాస్ట్ ఇట్ వస్తే పాజిటివ్, అంటే IN ప్లస్ n minus 2 ఆఫ్ IN ఈక్వల్ టు మైనస్ cosecant square power n minus 2x cot x ప్లస్ n minus 2 IN minus 2. ఓకేనా. IN కామన్ తీస్తే వాట్ వి కామన్, వెన్ యూ కామన్ ద IN వాట్ వి గెట్ 1 ప్లస్ n minus 2 మైనస్ cosecant power n minus 2x cot x ప్లస్ n minus 2 IN minus 2 n minus 2 IN minus 2. సో హియర్ వి గెట్ IN ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది, n minus 1 వస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తుంది. cosecant power n minus 2x cot x ప్లస్ n minus 2 IN minus 2 by n minus 1 by n minus 1. దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకేనా, దిస్ ఈస్ ద వాట్ ఫైనల్ అవుట్పుట్. ఇక్కడ ఫైనల్ అవుట్లో I0 వాల్యూ ఏమైందండి, x ప్లస్ c. I1 ఈక్వల్ టు లాగ్ ఆఫ్ cosecant x మైనస్ cot x ప్లస్ c వస్తుంది. ఓకేనా, రైట్. మనం ఇక్కడ డెరివేట్ చేయాల్సిందండి cosecant పవర్ 5xను ఈ ఫార్ములా అప్లై చేసి డెరివేట్ చేయాలి. 5 అంటే ఒక 2 టైమ్స్ వస్తుంది, కావాలంటే చేద్దాం, చూద్దాం. రైట్. ఐ థింక్ చాలా లెంతీగా అనిపిస్తాయి ప్రాబ్లమ్స్ కూడా ఇవి, కానీ కన్ఫామ్ 7 మార్క్స్ వస్తుంది ఒకటి. రైట్. ఇక్కడ చూస్తే మనకి IN ఈక్వల్ టు ఎంత, I5 ఈక్వల్ టు cosecant పవర్ 5x dx. I పవర్ 5 ఈక్వల్ టు cosecant పవర్ 5x dx. అయితే ఇన్ ప్లేస్ ఆఫ్ n 5 సబ్మిట్ చేస్తున్నాను. అప్పుడు సబ్మిట్ చేస్తే వాల్యూ సార్ మైనస్ cosecant పవర్ 5 మైనస్ 2x బై 5 మైనస్ 1 ఇంటూ cot x, నెక్స్ట్ 5 మైనస్ 2 బై 5 మైనస్ 1 I 5 మైనస్ 2. నెక్స్ట్ ఏమొస్తుంది, మైనస్ cosecant పవర్ 3x cot x బై 4 ప్లస్ 3 బై 4 I3 వచ్చింది. I3 వస్తే నెక్స్ట్ అగైన్ వన్స్ cosecant క్యూబ్ x cot x బై 4 cosecant క్యూబ్ x cot x బై 4 ప్లస్ 3 బై 4 ఆఫ్ I3. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ n ఏం చేయాలి, మళ్ళీ 3 మైనస్ cosecant పవర్ 3 మైనస్ 2x cot x బై 3 మైనస్ 2 3 మైనస్ 2 ప్లస్ n మైనస్ 2 అంటే 3 మైనస్ 2 బై 3 మైనస్ 1 I3 మైనస్ 2 వచ్చేసింది. సో సింప్లిఫై చేద్దాం. మైనస్ cosecant క్యూబ్ x cot x బై 4 3 మైనస్ 2 1 కాబట్టి మైనస్ 3 బై 4 cosecant x cot x. ఓకే, ప్లస్ 3 మైనస్ 1 అంటే 3 మైనస్ 2 1 వస్తుంది, 1 3 జా 3, 3 మైనస్ 2 4 2 జా 2 4 జా 8. ఇక్కడ ఏమవుతుందండి I1 వస్తుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ I1 ఏమవుతుంది, cosecant ఉంటే లాగ్ ఆఫ్ cosecant x మైనస్ cosecant క్యూబ్ x cot x బై 4 మైనస్ 3 బై 4 cosecant x cot x ప్లస్ 3 బై 8
y వాల్యూ log ఆఫ్ cosecant x మైనస్ cot x ప్లస్ c. ఒక్కసారి ఆన్సర్ చెక్ చేస్తాం. cosecant 5x కదా, ఎక్సైజ్ 6f రైట్, మైనస్ 3/3 log ఆఫ్. అయితే నేను cosecant x cot x రాస్తే వాళ్ళు ఏం రాస్తారంటే log ఆఫ్ tan x బై 2 ప్లస్ c రాశారు. రెండు రైట్, ఏది రాసినా మనకు మార్క్స్ ఇవ్వాల్సిందే. ఓకేనా, ఇది టోటల్ ఆన్సర్. సో ఇవి మనం చేయాల్సిన క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుందండి మీకు. ఇంకొకటి ఏంటంటే ఆ క్వశ్చన్ రాస్తా, మీరు బుక్లో చూసుకొని సరిపోద్ది. ఇది రేర్గా వచ్చే క్వశ్చన్. రేర్గా అంటే ఎక్కువ రాదు, అంత ఇంపార్టెంట్ ఏం కూడా కాదు. sin పవర్ nx ఇంటూ cos పవర్ nx dx. ఎక్సైజ్లో ఒకటి ఉంటుంది, ఎగ్జాంపుల్ ఒకటి జస్ట్ mn వాల్యూస్ మాత్రమే చేంజ్ అవుతుంటాయి. అదే టెక్స్ట్ బుక్లో అయితే 242 పేజ్ నెంబర్లో ఉంది, తెలుగు అకాడమీ బుక్లో. ఓకేనా, ఇవి తప్పితే రిమైనింగ్ అన్నీ మనకు అయిపోయింది. ఇంకొకటి లాగార్థం ఉంది, జస్ట్ అది ఒకసారి చూడండి సరిపోతుంది మీకు. ఇవంతా అర్థమైన వాళ్ళకు లాగార్థం ఇంకా చాలా ఈజీగా అర్థమైపోద్ది, అసలు టెన్షన్ లేకుండా కంప్లీట్. సో ఇప్పటి వరకు మన ఛానల్ మొత్తం చూసిన వాళ్ళు ఇక్కడ వరకు కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. టైం ఇన్స్టాగ్రామ్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ చేయండి. ఓకేనా, కాస్త మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.